సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు పెద్దపీట వేసిందని రైతులు వ్యవసాయ రంగంలో నిలదొక్కునే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2,91,159 కోట్ల రూపాయలతో రాష్ట్ర స్థాయి పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు పేదల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకువస్తాయని చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు కేటాయించిన నిధులు రైతుల్లో ఆనందాన్ని నింపాయని చెప్పారు ఎమ్మెల్యే. పేదల సొంతింటి కల నెరవేరబోతుందన్నారు. సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇష్టారీతిన నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఆయన ప్రజావసరాలు గుర్తించి ఉన్నతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా వాస్తవానికి దగ్గరలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం కొంత కూడా మాట్లాడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మరి మేము ఈరోజు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23-24కు 2,32,017 కోట్లను కేటాయిస్తే నేటి ప్రజాప్రభుత్వం 2,91,159 కోట్లను కేటాయిస్తూ మరి నిన్న బడ్జెట్లో పొందుపరచడం అనేది జరిగింది. మరి దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,659 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతం నుంచి కూడా 8 మంది ఎంపీలని మరి కేంద్రానికి పంపడం అనేది జరిగింది. బీజేపీ వాళ్ళు, మా వాళ్ళు 8 మంది, వాళ్ళు 8 మంది, మా వాళ్ళు కూడా అందరు కలిసి ఫైట్ చేస్తున్నారు. కానీ కనీసం ఒక మాట కూడా బీజేపీ ఎంపీలు మాట్లాడకపోవడం బాధాకరం. కాబట్టి నేను కోరుకునేది ఒకటి, ఈ ప్రాంతం నుండి గూడెం నగేష్ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నిన్ను పార్లమెంట్కి పంపించడం అనేది జరిగింది.